ఆ రోజు సాయంత్రం ఇంట్లో మెల్లగా వాతావరణం మారుతుంది. మేరీ వంటింట్లో టిఫిన్ సిద్ధం చేస్తుండగా జేమ్స్ ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూలబడతాడు. మేరీ అతని కోసం కాఫీ తీసుకొని వచ్చి అతని ముఖంలో ఉన్న బాధను గమనించి, జేమ్స్, ఏమైంది? ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? మన పెళ్లి జరిగి 5 ఏళ్ళు అయిపోయాయి మేరీ. ఇంకా దేవుడు మన ప్రార్థన వినడం లేదు. ఇంకా దేవుడు మనకి పిల్లల్నివ్వడం లేదు. అందరూ నా వెనక మాట్లాడుకుంటున్నారు. ఆఫీస్లో కూడా కొంతమంది అసలు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నారు అంటూ అడుగుతున్నారు. రోజు రోజుకి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. మేరీ మౌనంగా అతని పక్కన కూర్చుంది. తను కూడా మనసులో బాధపడుతుంది. కానీ భర్త ముందు ధైర్యంగా ఉండాలని అనుకుంటుంది. దేవుడు మన ప్రార్థన వినకుండా ఉండడు, కానీ మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అంతే జేమ్స్. నాకు ఈ జీవితానికి ఒక్క ఆనందమే మిగిలి ఉంది, మనకి బిడ్డలు పుట్టడం. కానీ మన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. యేసయ్య నా బాధను చూడటం లేదా? వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో పక్కింటి రూత్ శామ్యూయల్ దంపతులు అక్కడికి వస్తారు. మేరీ, ఈసారి మేము శ్రమదినాల్లో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేసుకుందాం అనుకున్నాం. మీరు కూడా మాతో చర్చికి రండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి బ్రదర్, విశ్వాసముతో ఉపవాసముతో చేసే ప్రార్థన శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థనలోనే బంధకాల నుండి విడుదల పొందుకుంటారు. నమ్మకముతో ప్రార్థనకు రండి. మేరీ ఇంకా జేమ్స్ ఆలోచించి తమ బాధలు దేవునికి అప్పగించాలనే ఉద్దేశంతో వాళ్ల మాటలకు అంగీకరిస్తారు. చర్చిలో ఉపవాస ప్రార్థనలకు శామ్యూయల్ కుటుంబం, మేరీ, జేమ్స్ ఇంకా మరికొంతమంది కూడుకుంటారు. పాస్టర్ జాన్ ప్రార్థన చేశాక ఉపవాస ప్రార్థన మొదలవుతుంది. ఆ చర్చ్ అంతా ప్రార్థనల శబ్దం మారుమ్రోగుతుంది. ఆ తరువాత పాస్టర్ జాన్ వాక్యము బోధిస్తూ, ప్రభువునందు ప్రియమైన పిల్లలారా, మనము విజ్ఞాపనము చేసి ప్రార్థించాలి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురని వారితో చెప్పెను అని లేఖనం ద్వారా యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువా, మా దుఃఖాన్ని చూడు, మేము నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాము. ప్రభువా, ఈ 40 రోజులు ఉపవాసంలో మమ్మల్ని నడిపించండి. మీ ఆశీర్వాదం మాపైన ఉంచండి. రూత్ శామ్యూయల్ దంపతులు కూడా వారితో ప్రార్థనలో ఏకీభవిస్తారు. ఆ రోజు అందరూ గట్టిగా ప్రార్థిస్తారు. ఆరాధనతో ఆ రోజు సాయంత్రం ప్రార్థన ముగిసింది. 40 రోజుల పాటు వారు రోజూ ప్రార్థిస్తూ విశ్వాసముతో ముందుకు సాగుతారు. ఆ ప్రార్థనలలో ఒకరోజు జేమ్స్ ఇంకా మేరీ గుండెల నిండా బాధను నింపుకుని యేసుక్రీస్తు ప్రభువుని మోకాళ్ల మీద వేడుకుంటారు. కళ్ల ముందు చీకటి ఉన్నా ఒక్కసారిగా ప్రకాశవంతమైన వెలుగు అలుముకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు నిలబడి ఉంటారు. యేసయ్యా, నువ్వు మా ప్రార్థనను వింటున్నావా? మాపై కృపచూపు తండ్రి. నా బిడ్డలారా, భయపడకండి. నేను మీ కంట కన్నీరు తుడవటానికి వచ్చాను. మీ విశ్వాసము నన్ను మీ ముందుకు వచ్చేలా చేసింది. త్వరలోనే మీరు ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. మేరీ ఇంకా జేమ్స్ సంతోషంతో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. వారి గుండెల్లో నూతనమైన ధైర్యం, నమ్మకం నిండుకొని ఉంది. మేరీ, మన ప్రార్థనను స్వయంగా యేసయ్య విన్నాడు. ఆయనే మనతో మాట్లాడాడు. దేవా, మీ ప్రేమకు, మీరు చూపిన కృపకు లెక్కించలేని వందనములు. ఈస్టర్ పండుగ తరువాత కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం మేరీ ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు గమనిస్తుంది. వెంటనే తన భర్తకి ఆ విషయాన్ని చెబుతుంది. జేమ్స్, నాకేదో నీరసంగా ఉంది, కాస్త గాబరాగా ఉంది. మేరీ, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. అతడు తనని
దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్తాడు. మేరీ పరీక్షలు చేయించుకుంటుంది. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ చిరునవ్వుతో ఈ విధంగా చెప్తుంది. కంగ్రాట్స్, మీరు తల్లిగా మారే సమయం దగ్గర పడింది. మీరు గర్భం దాల్చారు. మేరీ ఒక్క క్షణం తడబడుతూ వెంటనే జేమ్స్ వైపు తిరిగి కన్నీళ్లతో అతని చేయి పట్టుకుంటుంది. జేమ్స్, యేసయ్య తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అదే క్షణం జేమ్స్ ఆనందంతో ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లతో ప్రార్థిస్తాడు. ప్రభువా, నీవే నమ్మకస్తుడవు, నీకు వందనాలేసయ్యా. ఆ శుభవార్తను వెంటనే శామ్యూయల్ దంపతులకు, చర్చి వాళ్ళకి తెలియజేస్తారు. అందరూ ఆనందంగా దేవునికి స్తోత్రాలు అర్పిస్తారు. వారు బిడ్డ జన్మించగానే ఒక ఆదివారం బిడ్డను తీసుకుని చర్చికి వెళ్తారు. చర్చిలో పాస్టర్ జాన్ వారిని ఆశీర్వదించి ఇలా అంటారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్పబడింది. యేసయ్య వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మీరు కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నారు. అందుకే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు. దేవుని మహిమను చూశాము. ఏ శక్తి కూడా మన ప్రార్థనను అడ్డుకోలేదు. మా జీవితమంతా ఆయనకే అంకితం. మా బిడ్డను దేవుని మార్గంలో పెంచుతాం. ఆయనకే సమస్త గౌరవం, మహిమ కలగాలి. చర్చిలోని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తారు. యేసయ్య పైన విశ్వాసంతో చేసిన ప్రార్థనలు నెరవేర్చబడతాయని మరొకసారి రుజువవుతుంది. విశ్వాసము ద్వారా, ఉపవాసము ద్వారా మరియు ప్రార్థనల ద్వారా దేవుడు తన పిల్లలకు ఆశీర్వాదాలను అందిస్తాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఆ మాటను బట్టి మన సమస్యలకు దేవుడిని ఆశ్రయిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు నమ్మకస్తుడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడువడు. దేవుని యందు ప్రియులారా, కథలోని బైబిల్ రిఫరెన్స్ను కామెంట్స్లో తెలియజేయగలరు. ఈ కథలు మరింత మందికి చేరేలా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.